హలో అండి, ఉదయాన్నే వీడియో చూశారు కదా. సో నేనైతే ఫైనల్గా బస్ అయితే దిగేశానండి. నెల్లూరులో బస్ ఎక్కామనుకోండి, కరెక్ట్గా 2 అవర్స్లో అయితే మా ఊరికైతే రీచ్ అయిపోతాము. మా ఊరికి డైరెక్ట్గా బస్ అయితే ఉంది, కానీ కొంచెం లేట్ అవ్వడం వల్ల బస్ వెళ్ళిపోయిందండి. కొంచెం సెంటర్లో దిగి ఇంకా మా అన్నయ్య వస్తే నేనైతే ఊరికి వెళ్తున్నాను అనమాట. పల్లెటూరు కాబట్టి వెళ్ళే దారంతా కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. అందులో కూడా ఈవినింగ్ టైం అండి, ఇంకా చాలా కూల్గా చల్లగా చాలా బాగా అనిపించింది అనమాట. ఇంకా అయితే ఇంటికి వచ్చేసామండి. ఫైనల్గా ఇంటికి రాగానే అమ్మ అయితే వేడివేడిగా టీ పెట్టించింది. ఆ టీ అయితే అలా తాగుతూ ఉన్నానండి. కొంతసేపట్లో అయితే రిలాక్స్ అయ్యాను అనమాట. ఇంకా దాంతోపాటు ఏంటంటే పాయసం కూడా చేసింది అనమాట. పరమాన్నం అంటాం కదా, అది చేసింది నేను వచ్చాను అని చెప్పి. అండ్ ప్రజెంట్ కూడా మనకి ఎండలు ఇంకా స్టార్ట్ అయ్యాయి కాబట్టి ఈ ఎండాకాలంలో కొంచెం మనము ఇలాంటి పాయసం కానీ ఇలాంటివి కొంచెం పల్చగా చేసుకొని తాగుతూ ఉన్నాం అనుకోండి, సగ్గుబియ్యం వేసుకొని, హెల్త్కి చాలా మంచిది. అందులోని అమ్మ చాలా బాగా చేస్తుందండి. కాకపోతే ఈరోజు ఎక్కువ చేయాలి అని చెప్పి కొంచెం సగ్గుబియ్యం ఎక్కువ వేసింది. కొంచెం పల్చగా ఉంటే పాయసంలాగా తాగడానికి బాగుంటుంది, బట్ సగ్గుబియ్యం ఎక్కువ వేయడం వల్ల కొంచెం చిక్కబడింది అనమాట. బట్ టేస్ట్ మాత్రం చాలా బాగుండిందండి. ఇంకైతే ఫ్రెష్ అప్ అయిపోయి కొంచెం అయితే పాయసం అయితే తింటున్నాను. చాలా బాగా అనిపించింది. ఇంకా తర్వాత అయితే ఇంకా మంచి మంచి వ్లాగ్స్ అయితే రాబోతున్నాయండి. ఆ వీడియోస్ నచ్చితే ఖచ్చితంగా ఒక చిన్న లైక్ చేసి అయితే సపోర్ట్ చేయండి. రెగ్యులర్గా కూడా చిన్న చిన్న వీడియోస్ మీ టైం అయితే ఎక్కువ తీసుకోకుండా అప్లోడ్ చేస్తూ ఉంటాను. చాలా బాగుండింది. చాలా రోజుల తర్వాత అమ్మ చేతితో ఫుడ్ తింటున్నాను కదా, దగ్గర 5-6 మంత్స్ అయిపోయింది. ఫుల్గా ఎంజాయ్ చేస్తూ తినేసి అయితే ఇంకా పడుకున్నాను అనమాట. ఆ రోజైతే అలా జరిగింది.